దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి ధర్మం చే స్వామి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. ఎంఐ వర్సెస్ ఆర్సీబీ ఐపీఎల్ లో మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ రైవల్రీ. స్టాట్స్ చెప్తున్నాయి ఆర్సీబీ డామినేషన్ అని, కానీ గ్రౌండ్ చెప్తుంది ఎంఐ అడ్వాంటేజ్ అని. సో వాంఖేడేలో ఎంఐని బీట్ చేయడం అంత ఈజీ అయితే కాదు, కానీ ఈసారి ఆర్సీబీ బ్యాటింగ్ ఫైర్ లో ఉంది. సో మీరు హానెస్ట్ గా చెప్పండి, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఎంఐయా ఆర్సీబీయా? కామెంట్ లో చెప్పండి. అండ్ ఎలాంటి ఐపీఎల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ వాంఖేడే స్టేడియంలో అయితే జరుగుతుంది. వాంఖేడే పిచ్ గురించి క్లియర్ గా చెప్పాలంటే ఇది టైపికల్ గా ట్రూ బ్యాటింగ్ సర్ఫేస్. సో బాల్ బ్యాట్ మీదకి క్లియర్ గా వస్తుంది, ఎస్పెషల్లీ పవర్ ప్లే లో స్ట్రోక్ ప్లే చేయడానికి ఈజీ అవుతుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ట్విస్ట్ ఉంది, అదేంటంటే న్యూ బాల్ తో కొంచెం స్వింగ్ అవుతుంది. సో లాస్ట్ 10 మ్యాచెస్ లో పేస్ బౌలింగ్ కి 60 వికెట్స్, స్పిన్ బౌలింగ్ కి 51 వికెట్స్ అయితే వచ్చాయి. అంటే మ్యాచ్ లో ఫస్ట్ 6 ఓవర్స్, లాస్ట్ 4 ఓవర్స్ క్రూషియల్ అనమాట. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవరేజ్ స్కోర్ 171 అయితే ఉంది, అండ్ సెకండ్ ఇన్నింగ్స్ ఎవరేజ్ స్కోర్ 159 అయితే ఉంది. సో ఈ మ్యాచ్ లో 190 ప్లస్ స్కోర్ ను కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక వెదర్ గురించి మాట్లాడుకుంటే ముంబై వెదర్ లో హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల సెకండ్ ఇన్నింగ్స్ లో డీ ఫ్యాక్టర్ హెవీగా ఉంటుంది. సో దీనివల్ల బౌలర్స్ గ్రిప్ లాస్ అవుతారు, ప్లస్ స్పిన్నర్స్ ఇంపాక్ట్ తగ్గుతుంది, అండ్ చేజింగ్ కూడా ఈజీ అవుతుంది. సో టాస్ గెలిచిన టీము ఇక్కడే 50% మ్యాచ్ గెలిచినట్టు. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య లాస్ట్ 10 మ్యాచెస్ లో హెడ్ టు హెడ్ చూసుకుంటే ఆర్సీబీ 6 మ్యాచెస్ విన్ అయింది, అండ్ ఎంఐ 4 మ్యాచెస్ విన్ అయింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కీ ప్లేయర్స్ యొక్క బ్యాటిల్స్ గురించి మాట్లాడదాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి రోహిత్ శర్మ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. రోహిత్ శర్మ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో 69 బాల్స్ ఫేస్ చేసి 94 రన్స్ స్కోర్ చేశాడు, ప్లస్ 1 టైం అవుట్ అయ్యాడు, అండ్ స్ట్రైక్ రేటు 136 అయితే ఉంది. సో చూడాలి మరి ఈ మ్యాచ్ లో వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ బ్యాట్లే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ కృణాల్ పాండ్యా. సూర్యకుమార్ యాదవ్ కృణాల్ పాండ్యా బౌలింగ్ లో 39 బాల్స్ ఫేస్ చేసి 48 రన్స్ స్కోర్ చేశాడు, ప్లస్ 1 టైం అవుట్ అయ్యాడు, అండ్ స్ట్రైక్ రేట్ 123 దగ్గరే ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. సో చూడాలి మరి వీళ్ళిద్దరు ఎవరు డామినేట్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో 101 బాల్స్ ఫేస్ చేసి 150 రన్స్ స్కోర్ చేశాడు, ప్లస్ 5 టైమ్స్ అవుట్ అయ్యాడు, అండ్ 148 స్ట్రైక్ రేట్ కూడా ఉంది. సో మరి వీళ్ళిద్దరి మధ్య ఒక టఫ్ బ్యాటిల్ నడుస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు డామినేట్ చేయబోతున్నారో చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్ సాల్ట్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్. ఫిల్ సాల్ట్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో 18 బాల్స్ ఫేస్ చేసి 26 రన్స్ స్కోర్ చేశాడు, ప్లస్ 1 టైం అవుట్ అయ్యాడు, అండ్ స్ట్రైక్ రేట్ 144 అయితే ఉంది. సో చూడాలి మరి ఈ మ్యాచ్ లో వీళ్ళిద్దరిలో ఎవరు డామినేట్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ముంబై స్ట్రెంత్ వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ లాంటి ఓల్డ్ క్లాస్ బౌలింగ్ ఉంది, అండ్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ లాంటి స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ ఉంది, అండ్ హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇక వీక్నెస్ వచ్చేసరికి టాప్ ఆర్డర్ లో ఇన్కన్సిస్టెన్సీ ఉంది. ఇక ఆర్సీబీ స్ట్రెంత్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్ లాంటి స్ట్రాంగ్ టాప్ ఆర్డర్ ఉంది, అండ్ టిమ్ డేవిడ్, షెపర్డ్ లాంటి స్ట్రాంగ్ ఫినిషింగ్ కూడా ఉంది. ఇక వీక్నెస్ వచ్చేసరికి బౌలింగ్ లో ఇన్కన్సిస్టెన్సీ ఉంది, అండ్ డెత్ ఓవర్స్ లో ప్రెజర్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఇక ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 190 ప్లస్ స్కోర్ చేస్తుంది, అండ్ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200 ప్లస్ స్కోర్ ని టార్గెట్ ట్రై చేస్తుంది. ఈ మ్యాచ్ ని సింపుల్ గా అనలైజ్ చేస్తే ఇది జస్ట్ ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కాదు, కండిషన్స్ వర్సెస్ బ్యాటింగ్ పవర్ మధ్య ఫైట్ అనమాట. ఆర్సీబీ బ్యాటింగ్ చాలా డేంజరస్ గా అయితే ఉంది, కానీ వాంఖేడేలో ముంబైకి ఉన్న అండర్స్టాండింగ్ ప్లస్ బౌలింగ్ స్ట్రెంత్ అది మ్యాచ్ ని ముంబై వైపు ఫ్లిప్ చేస్తుంది. ఎస్పెషల్లీ బుమ్రా అండ్ బౌల్ట్ ఇద్దరు కూడా పవర్ ప్లే లో చాలా మంచి బౌలింగ్ చేస్తున్నారు, అండ్ డెత్ ఓవర్స్ లో కూడా కంట్రోల్ చేస్తే ఆర్సీబీ ప్రెజర్ లో పడుతుంది. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే డ్యూ ఫ్యాక్టర్. సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ టీమ్ కి హ్యూజ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు చెప్పండి, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తుంది అనుకుంటున్నారు? ఆర్సీబీయా, ఎంఐయా? కామెంట్ లో చెప్పండి. అండ్ ఎలాంటి ఐపీఎల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.